నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే మా అత్తమ్మ ఇంటికొచ్చిందండి. సో, తను మరి చేపల పులుసు చాలా బాగా చేస్తుంది. మా ఫేవరెట్ చేపల పులుసు. సో, అత్తమ్మని చేయమని చెప్పాను. అత్తమ్మ చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. సో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసింది, ఎలా చేసింది అనేది డీటెయిల్గా చెప్తాను. నోట్ చేసుకోండి. ముందుగా అయితే ఫిషెస్ అన్నీ క్లీన్ చేసుకుందండి. అందులో కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి క్లీన్ చేసింది. ఎందుకంటే స్మెల్ ఉండకుండా ఫిష్ అనేది చాలా బాగా క్లీన్ అవుతాయి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాల పొడి, అట్లా మెంతుల పొడి, జీలకర్ర పొడి వేసింది. ముందుగా అయితే ఒక కడాయిలో 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, అంటే ధనియాలు కొంచెం ఎక్కువనే పర్లేదు. సో 1 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. 1 స్పూన్ మెంతులు, 1 స్పూను జీలకర్ర. నేను సపరేట్ అయితే వేయించలేదు. సో అన్నీ కలిపి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నామండి. ఆ తర్వాత వచ్చేసి 2 ఉల్లిగడ్డలు, అంటే చిన్న సైజు అయితే 2 ఉల్లిగడ్డలు, పెద్ద అయితే ఒకటైతే సరిపోతుంది. సో అవి కట్ చేసి పెట్టాను. ఇంకా అత్తమ్మ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టి 3 పావుల నూనె పోసింది. సో అవైతే మాది చిన్న పావు అండి, అందుకే 3, 3:30 అట్లా పట్టింది. పెద్దదైతే 2, 2:30 అయితే సరిపోతుంది. సో ముందుగా అయితే నూనె పోసిన తర్వాత నూనె కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. సో అత్తమ్మ అయితే 1 స్పూన్ జీలకర్ర వేసింది. అది వేగిన తర్వాత ఇందాక కోసి పెట్టుకున్న ఆనియన్ వేసింది. సో ఆనియను మంచిగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేగనివ్వాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోనీయాలి. పోయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుంది. పసుపు వేసిన తర్వాత బాగా వేగనిచ్చిన తర్వాత ముందుగా నేను చింతపండు నానబెట్టానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను. సో అదే ఆ చింతపండు పులుసు పోసింది. సో ఎక్కువ పులుపు మీకు రుచికి తగ్గట్టు పులుపు వేసుకోండి. సో మాకైతే మామూలుగానే వేసింది. సో చాలా బాగా వచ్చింది. మామూలుగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు కారం వేసిందండి. సో ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మేమైతే 3 స్పూన్లు వేసాము. సో సరిపోకుంటే మళ్ళీ అత్తమ్మ చూసేసింది. ఇక్కడైతే 2 స్పూన్లే చూపిస్తుంది. బట్ సరిపోలేదు, పులుపు ఎక్కువ అనిపించింది. సో వేసాము. తర్వాత ఉప్పు వేసింది. సో ఇదంతా కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం మసలనివ్వాలండి. ఇప్పుడే మసాలాలు వేయొద్దు. మసిలిన తర్వాత ముందుగా నేను ప్రిపేర్ చేసిన ఈ మసాలా ఏదైతే ఉందో, అంటే జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి ఉన్నాయి కదా, అవి అనేది వేసేసింది మసులుతుంటే. సో అవి కూడా కొంచెం సేపు బాగా మసలనివ్వాలి వేసిన తర్వాత. సో ఇక్కడైతే మాకు కొంచెం మసాలా వేసిందండి. నేను ఈ మసాలా నూరిన మసాలా అండి. సో ఆ మసాలా ఉంటే కొంచెం వేసాము. మీరు కూడా మసాలా మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. మేమైతే కొంచెం వేసాము. ఆ తర్వాత ఫిషెస్ అందులో వేసింది. బాగా మసులుతున్నప్పుడు వేసేస్తుందండి. సో ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకుంది. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. సో అవి కూడా తొందర అలా కలపొద్దు, మెల్లగా కలిపిందండి. వీడియో ఇది ఫాస్ట్ ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. సో ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. మధ్యలో ఒకసారి చూసింది కొంచెం ముక్క మెత్తగా అయిందా లేదా అని. ఆ కిందికి మీరు చేయొద్దండి, అట్లనే ఉంచాలి.